సార్ ఇప్పుడు గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. అవును, వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. సిటిజన్షిప్ ఉంటే మాకు ఇక్కడ పుట్టినా మాకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది. అంటే మా పిల్లలు ఇప్పుడు నేను సిటిజన్ అనుకోండి, నాకు హైదరాబాద్లో పిల్లలు పుట్టారు అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళకి పాస్పోర్ట్ వచ్చేస్తుంది. అమెరికా సిటిజన్ అమెరికన్ సిటిజన్ అవుతారు. బర్త్ ప్లేస్ ఎక్కడ ఉన్నా సరే ఉన్నా కూడా మేము ఆప్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా నాకు పుట్టిండు సర్టిఫికేట్ తీసుకొస్తే డ్యూయల్ సిటిజన్షిప్ కూడా ఉంది కదా యూఎస్లో. డ్యూయల్ సిటిజన్షిప్ యూఎస్లో ఉంది కానీ మన ఇండియా అయ్యదు. ఇండియా బట్ యూఎస్లో ఉంది. యూఎస్ వాళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ ఉన్నా, ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నప్పటికీ అమెరికా సిటిజన్షిప్ కూడా ఇస్తుందా? ఇస్తుంది, కానీ ఇండియన్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఓహో, మన వాళ్ళు టూ యాక్సెప్ట్ చేయరు. అది చాలా ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం, మాకు ఇస్తలేరు వీళ్ళు. మా దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ 2024 $129 billion కాంట్రిబ్యూట్ చేసాం ఎన్ఆర్ఐస్కి ఇక్కడికి. అయినా కానీ డ్యూయల్ సిటిజన్షిప్ మాకు లేదండి. మమ్మల్ని ఏమంటారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే బాబు బయట ఉన్నంత మటుకు మంచిగానే కానీ లోపలికి వస్తే మాత్రం మంచిగానే కాదు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి డ్యూయల్ సిటిజన్షిప్. సో చాలా కంట్రీస్ డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తాయి. ఇప్పుడు మెక్సికో ఇస్తుంది, కెనడా ఇస్తుంది, ఇండియాలో కూడా చర్చ్ ఉంది. చర్చ్ అవుతుంది కానీ అది కావట్లేదండి. ఎంత కాంట్రిబ్యూట్ చేసినా కానీ కావట్లేదు.